లేదన్న, ఇప్పుడు మీరు తీసుకునే స్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా అవి మీరు మొదలెడితే తప్ప ఆ స్క్రిప్ట్స్ కదలవు, మీరు ఓకే అంటే తప్ప కదలవు. ఎందుకంటే అది అంత కొన్ని కాంప్లికేటెడ్ స్క్రిప్ట్స్ తీసుకుని చేసావు. ఇప్పుడు పెళ్ళిగాని ప్రసాద్లో చక్కగా ఒక 2 ఫ్యామిలీస్ మధ్య నలిగిపోయే క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే 2 ఫ్యామిలీస్ మధ్య పచ్చడయ్యే ప్రసాద్ అనుకోవచ్చు. రోటి పచ్చడే, మామూలు పచ్చడి కాదు, మామూలు పచ్చడి మిక్సీలేసి తిప్పేయచ్చు. రోటి పచ్చడి అంటే ఇలా గుమ్ముతుంటారు దపా 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 అని, అటువంటి రోటి పచ్చడే క్యారెక్టర్. బట్ మీరు 2 ఫ్యామిలీస్ మధ్య పచ్చడయ్యే ప్రసాద్. ఓకే, సో ఏమి అసలు హెల్ప్ చేయదా సినిమాలో? వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తారండి. నన్ను కొట్టాలంటే ఫస్ట్ సప్తగిరి పిల్లండి రిహార్సల్స్ కూడా నాతోనే చేశారు వీళ్ళంతా. ఎవరినో ఎందుకు డూపు సప్తగిరి కొడదామని కొట్టడం, కావాలని నా పైన ఇట్లా అనడం, ఇవన్నీ సరే. సో క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది అంటే టోటల్గా మీరు అనుకున్న అంటే ఒక కథ అనుకొని మీరు ఒక అక్షరం రాయటం మొదలెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు రేపు March 21st మేము చూడబోతున్నాం. ఇప్పటి వరకు ఎన్నో డెవలప్మెంట్స్ ఉంటాయి, చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. ఎవ్రీ ట్రాన్స్ఫర్మేషను, ఎవ్రీ డెవలప్మెంట్ గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు యాజ్ ఏ డెబ్యూగా? అంటే బేసికల్గా మేము అంటే ప్రతి డెవలప్మెంట్ మాకు చాలా హెల్ప్ అయింది. అది ఎక్కడ డైల్యూట్ అవ్వాలి. జనరల్గా ఏంటంటే ఐడియా చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది, తర్వాత ఎక్కడో చోట డైల్యూట్ అవుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు మేము ఫస్ట్ ఒక 15 days షూటింగ్ చేసినాము. చేసిన తర్వాత ఒకసారి చూసుకున్నాం, మొత్తం చూసుకొని మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ చేసే షూటింగ్ ఉంటుంది కదా, అది మళ్ళీ ఒకసారి కూర్చొని మళ్ళీ డెవలప్ చేస్తూనే వెళ్ళాం అనమాట. మొత్తం ఫైనల్ మూవీ అయ్యేదాకా అలానే చేస్తూ ఉన్నాం.